शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। వివేకం లేకపోవటం వల్ల ఈ బంధం అనేది ఏర్పడుతుంది. బంధము అంటే అది వస్తువులతో కావచ్చు, మనుషులతో కావచ్చు, దేంతో అయినా సరే. అంటే నేను అన్న ఐడెంటిటీ, ఇక్కడ వివేకం లేకపోవటము అంటే అర్థం ఏమిటి అంటే నేను అన్న ఐడెంటిటీతో ఉండటమే. నేనుతో ఐడెంటిటీ లేకపోతే అసలు ఏ గోళాలి. కాబట్టి ఆ నేనుతో వ్యవహరించటం వల్లనే ఈ యొక్క బంధాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ. సరే, ఎలా దాటాలి అని సరే ఇవన్నీ మీకు చెప్పినవే కానీ మళ్ళీ ఒకసారి వింటున్నారు, అంత కదా వేరే. దానము, కర్తవ్య నిర్వహణ, యమ నియమాలు, శాస్త్ర అధ్యయనం, విహిత కర్మాచరణ, శ్రేష్ఠ వ్రతములు ఇవన్నీ మనస్సుని శాంతింపజేస్తాయి. మనస్సును ఆత్మయందు లీనం చేయటమే యథార్థంగా సర్వోత్తమమైన వ్రతం అనండి, యోగం అనండి, సాధన అనండి, ఏదైనా సరే. అంటే మీరు గుణాతీతులు కావాలి. ఏ గుణము మీలో ఉండరాదు. ఉండరాదంటే వ్యవహరించడం, ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ ధర్మం ఉండాలి అంతే. ఎక్కడ అవసరమో అక్కడ, అవసరం లేని చోట మామూలు. అంతేకాని ఎప్పుడు బద్ధకము, ఎప్పుడు ఉత్సాహము ఇవిగా. ఏ సమయానికి అంటే ఆ సమయానికి దానికి తగ్గట్టుగా మీ వ్యవహారం. ఎలాగండి, చాలా కష్టం కదా ఒక వ్యవహారం అలా ఉండటం అంటే. అందుకనే సాధన నువ్వు సాధన చేయి. లోపల ఏ అభిప్రాయాలు పెట్టుకో. ఇక్కడ ఇది కూడా ఒక సాధన. ఏ ఆలోచన, ఏ అభిప్రాయాలు, ఏ ప్లానింగ్లు లేకపోవటమే యోగం. అది అప్పుడు నేను కరెక్ట్ గానే ఇది చేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలు రెండు రకాలు: బహిరంగ సాధనలు, అంతరంగ. బహిరంగంగా అంటే ఈ దానము, మీ యొక్క ధర్మాన్ని, కర్తవ్య నిర్వహణ అంటే మీ యొక్క ధర్మాన్ని మీరు ఆచరించండి. ఏది విధించబడింది అంటే గృహస్థుల్లో మీరు భార్య, భర్త, పిల్లలకు ఒక ఏది వచ్చాక తెలుసు వాళ్ళకి ఏం చేసుకోవాలి. తండ్ర ఏమిటి మీ యొక్క రోల్ అక్కడ, ఉద్యోగస్తులు అయితే అలా బంధాలు ఏమిటి, వీటన్నిటి పట్ల ఒక కర్తవ్య నిర్వహణ. కర్తవ్యం ఎక్కడి వరకు ఉంటుందో కూడా తెలుసుకోవాలి. పిల్లలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నప్పుడు కూడా మీకు కర్తవ్యం లేదు, అందులో దూరిపోకూడదు. అనవసరమైన ఉచిత సలహాలు ఇవ్వరాదు. ఉంది కదండి నా కర్తవ్యం కదండి అంటే మీకే బాధలు పెట్టాలి, పెట్టించుకోవాలి. ఎందుకండి అవి అవసరం? హాయిగా ఉంటుంది. ఏ ప్లానింగ్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నామస్మరణ చేస్తూ ఉండండి. సర్వము ఏం చేయాలన్న స్ఫురణతోటి చక్కగా ఆచరణలో పెడతారు. ఏమీ డౌట్ లేదు. వ్రతాలు మొదలైనవి. కాబట్టి కోరికలు అలా ఉన్నప్పుడు ఈ వ్రతములు అంటే మీ ఆ యొక్క వంశం అనండి, లేదా ఇంటి ఆచారాలను బట్టి కొన్ని వ్రతాలు ఆచరించాల్సి వస్తుంది. అవన్నీ చెయ్యదు. అద్వైతం లేనప్పుడు ఇవన్నీ కూడా అంటే ఒక గృహస్థుగా మీరు ఒక ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు మీలో ఈ యొక్క అద్వైత సాధన అనేది జరుగుతూనే ఉంటుంది అని అర్థం. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించు. స్వధర్మం కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించు. పరధర్మం అన్నట్టు చేయకుండా కేవలం మీ యొక్క ఆ స్వధర్మం ఏమిటి అది చేయండి. పెళ్లి కానంత వరకే మీకు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఆ బంధాలు. ఒకసారి మీకైనా వాళ్ళకైనా దాంట్లో లిమిటేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ధర్మంగా ఉండండి, మీకే తెలియబడతాయి. అనవసరంగా ఇక్కడ విని అక్కడ విని, లేకపోతే ఏదో మీరు గొప్పగా ఆలోచించుకుని మీకు పేరు రావాలనో లేకపోతే ఇంకోటనో
చేశారనుకోండి, ఇక దాని గురించి చెప్పక్కర్లా. అంతరంగ సాధనలు, శాస్త్రాధ్యయనం, మననము, ధ్యానము మొదలైనవి స్పష్టమైన జ్ఞానాన్ని కలిగించి స్వస్వరూపంలో నిలబెడతాయి. శుద్ధమైన, శాంతమైన, ఏకాగ్రమైన మనసు ప్రాపంచిక చింతల నుండి తన దారిని మళ్లించుకుని సహజంగా ఆత్మతత్వంలో స్థిరపడుతుంది. ఇదే సర్వోత్తమమైన యోగం. అదే అసలైనది. అంటే ఆ బంధ విముక్తి కానీ ఏదైనా సరే అప్పుడే జరుగుతుంది, లేకపోతే ఎలా జరుగుతుంది? ఇంకా పట్టుకు వేలాడుతున్నారు అనుకోండి, పెళ్లి చేశారు, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకునివ్వండి, ఏమైంది, ₹1,00,000 ఖర్చు అయ్యాయి, అయితే ఏమిటి, మరి సంపాదించుకుంటాడు. ఎంత కంగారో. ఆ, వాళ్ళు సంపాదించడానికి కంగారు మీకే, ఖర్చు పెట్టించే కంగారు మీకే, అన్నిటికీ కంగారు మీకే. మీరు అనొచ్చు మేము అనుభవంతో చెప్తున్నాము అని. మీకు ఎప్పుడు వచ్చింది అనుభవం? కాబట్టి ఇక్కడ మీరు విన్నారా లేదా ఇవన్నీ అనవసరమైన విషయం. ఎంతవరకు అంటే వాళ్ళకి అద్వైతం తెలియదు కాబట్టి మీ వాళ్ళు కల్పించుకున్నారు. నీకు తెలిసింది కదా, మరి నువ్వెందుకు దూరిపోతావు వాళ్ళల్లో? మరి నీలో లేస మాత్రమైన సహన శక్తి లేకపోతే అద్వైతం తెలిసే ఉపయోగం అండి? నువ్వు ఇంకా సాధన ఏం చేస్తావు? ప్రశ్నే లేదు. సాధన ఎలా జరుగుతుంది అసలు? జరగనే జరగదు. కాబట్టి అంతరంగ సాధన అంటే ఆ మనస్సులో నిరంతరము ఆ పరమాత్మని ధ్యానించడం. సర్వకాల సర్వావస్థల యందు మీరు గనక ఆ విధంగా ధ్యానం చేస్తే తప్పకుండా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు స్ఫురణ ఇస్తాడంటే అర్థం మీ చేత చేయిస్తారు. సరే, దానం ఎలా చేయాలి, ఈ కర్తవ్య నిర్వహణ నియమాలు, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, యమము, ఇవన్నీ అహింస, సత్యము, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శాస్త్రాధ్యయనం, శాస్త్ర విహిత కర్మ అనుష్ఠానం, వ్రతాలు, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. అంటే దానము, ఈ వ్రతాల గురించి అనండి, యోగాల గురించి అనండి, ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మీ అందరూ ఆచరించేదే. మరలా చెప్పుకునేంత ఇదేం కాదు ఇది, ఎందుకంటే ఇది బహిర్ముఖంది. బహిర్ముఖంది అంత చెప్పక్కర్ల, ఎలా జరగాలో అలా జరుగుతుందన్న నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు ఈ బాహ్యమైన దాని గురించి మనం పెద్ద యోచన చేయవలసిన ఆవశ్యకత లేదు. ఎలా జరిగితే అలా జరుగుతుంది. దానం అనేది కూడా మీరు అనుకున్నప్పుడు ఒకలాగా అలా ఏవేవో ఉంటాయి. అయితే ఎలా చేయాలి, ఏమిటి చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క సందర్భాన్ని అనండి, మనుషుల మీ యొక్క మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్రతాలు కానీ నోములు కానీ ఏదైనా సరే, ఇక యమ నియమాలు అన్నప్పుడు ఈ శౌచము ఇవన్నీ కూడా అంతే. ఎన్ని చెప్తే మటుకు శౌచం వస్తుందా చెప్పండి? ఎవరికి శుభ్రత వారిదే. చెప్తే మటుకు వస్తుందా శుభ్రత? ఎలా అనుకుంటే అలా చేస్తారు. దీక్షలు పెట్టుకోమంటే మటుకు పెట్టుకుంటారా? యమ నియమాల్లో యమము, యమించటం, మనసుని యమించమంటే మటుకు యమించగలుగుతున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారంటే అక్కడ వేరే కారణం ఏం లేదు, కేవలం మీ ఇష్టమే, అయిష్టమే. దానివల్ల అవి జరగవు. ఇవన్నీ అంతే, బాహ్యమైనవి కానీ సాధనలు కానీ ఏదైనా సరే మీరు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చినన్ని రోజులు, అంటే నీ నేనుకు ప్రాముఖ్యత ఇచ్చినన్ని రోజులు అక్కడ ఏమీ జరగదు. ఇది మీకు తెలియనంత చిన్న విషయము కాదు, తెలుసుకునేంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే అసలు ఉన్నది అదే కాదు. అమ్మ బాబోయ్ అనడానికి అక్కడ ఏమీ లేదు. ఏదన్నా ఉంటే కదా అమ్మ బాబోయ్ అనుకోవాలి. ఇది చాలా సహజంగా మీరు నిర్వర్తించవలసి, మీ కర్తవ్య నిర్వహణ అంటే అదే. మీకు ఈ మానవ జీవితము ఇవ్వటం ఒకటి, అందులో అద్వైతం గురించి తెలియచెప్పటం, సాధన ఎలా చేయాలో తెలియచెప్పటం, తర్వాత మీ యొక్క ప్రథమ ధర్మము సాధనే కావాలి. పరిపక్వత పొందటమే మీ యొక్క ప్రధాన లక్ష్యం కాదు, ప్రధానమైన పని అది. అదిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అది లేనప్పుడు అనుగ్రహం అంతా వృధానే.
ఎక్కడ వేస్ట్. అందువలన ఈ దానము శౌచము అన్ని విడివిడిగా నేను చెప్పదలుచుకోవాలి. అనవసరం అది. రోజు పోయి దానాలు చేయరు, రోజు పోయి ఇది చెయ్యరు. మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన సాధన నిరంతర నామస్మరణ అనేది కొంత నియమాలతోటి దీక్షలు పెట్టుకుని చేయాలి. అది చేస్తే మిగతా వాటి గురించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలియవలసిన అవసరం లేదో అది తెలుసుకోవడానికి మీరు ఇష్టం చూపించినప్పుడు వేరేవన్నీ చెప్పడం దేనికండి? కాబట్టి ఏది తెలుసుకుంటే వేరే తెలుసుకోవసరం లేదో అది తెలిసిందని అన్నారు. అది తెలిసిన తర్వాత కూడా మరి వేరేవి తెలుసుకోవాల్సిన ఉత్సుకత మీలో ఇంకా ఉంది. అంటే నేను ఇంకా సహజంగా పరిసమాప్తం అవ్వలేదు. ఆ నేనును పుచ్చుకునే మీరు తిరుగుతుంది. కళ్ళకి చక్కగా కనపడుతుంది అనుకోండి, కళ్ళజోడు కానీ భూతద్దం కానీ దేనికండి? ఎవరన్నా పెట్టుకుంటారు? అక్షరాలు సరిగ్గా కనపడుతున్నప్పుడు కళ్ళజోడు కానీ భూతద్దం అవసరం కానీ లేదు. మరి ఏదైతే ఉన్నదో అది మీరు అయిపోతే ఇక మళ్ళీ ఈ తాపత్రయాలు ఉంటాయా? ఉండవు. కానీ తాపత్రయాలు ఉండవని చెప్పేసి ముందరే తాపత్రయాలతో తిరుగుతున్నారు. అంటే తాపత్రయపట్టం మీకు ఇష్టం అంతే. ఇక్కడ వేరేదేమీ లేదు. అక్కడ ఐడెంటిటీతోటే ఉన్నారు. ఐడెంటిటీని సహజంగా నశింపచేసుకోవాలనే కోరిక కానీ తపన కానీ లేదు. మీరు అహం బ్రహ్మాస్మి స్థితి కోసం ఆశ్రయించారు గురువు. కాబట్టి ఇంతకుముందు అవన్నీ చెప్పాం. దానాలు, ధర్మాలు, శుచి, శుభ్రత అన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఇంకా మొదట్లో ఉన్నారు కాబట్టి వాటి గురించి చెప్పటం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక నిశ్చయం చెప్తున్నారు, ఇలానే ఉండాలి మేము అని. మరి అలా ఉండాలి అని చెప్పిన తర్వాత మీరు చేయవలసినది దీక్ష నియమాలే, సాధన మాత్రమే చేయాలి. మీరు సాధన చేయనప్పుడు నేను ఎన్ని చెప్పినా వృధానే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఉపయోగం ఎందుకు ఉంటుందండి? కాబట్టి మీరు చేయవలసిన ధర్మం కానీ, కర్తవ్య నిర్వహణ కానివ్వండి, విధి కానీ అదొక్కటే. ఏమండి అది చేస్తే ఈ వ్యవహారం ఎలా జరుగుతుంది అంటే జరక్క ఏమవుతుంది? మీరు చేయటం మానేస్తే ఏమన్నా ఆగిపోయాయండి? లేదా మీరు చేస్తేనే జరుగుతున్నాయి? రెండు అహంకారాలు. కాబట్టి మీ ప్రథమ కర్తవ్యం అహం బ్రహ్మాస్మి అంటున్నారు కాబట్టి ఇప్పుడు రోజుకొకసారైనా చెప్పుకుంటున్నాం మీ యొక్క లక్ష్యం ఏమిటి? అహం బ్రహ్మాస్మియా లేక ఇలా జీవుడిగా ఉండిపోవటమా? ఆప్షన్ ఎప్పుడు మీదే. మీకు ఇది స్వతంత్ర భారతదేశం, మీకు ఆ యొక్క హక్కు ఉన్నది. కాబట్టి మీరు మీ లక్ష్యం ఏమిటో మీరు ముందు నిర్ధారించుకోండి. ఎందుకండి వృధా ప్రయాస? ఇప్పుడు ఒక దగ్గరికి అనుకున్నప్పుడు దాని దగ్గరికే వెళితే ఆ యొక్క ఉపయోగాలనండి ఏదైనా పొందుతారు. అది తప్ప వేరేదంటే ఇప్పుడు అనుకోలేదు. ఎన్నోసార్లు సూపర్ మార్కెట్కి ఏదో కొనడానికి వెళ్ళారు, రీల్స్ కూడా వస్తాయి. ఆవిడ అది తప్ప అన్ని కొనేసి ఇంటికి వెళ్ళాక అయ్యో అసలు కొనలేదే అంటుంది. ఇప్పుడు అలాగే ఉంది మీ పరిస్థితి. లక్ష్యం ఇదే అని బయలుదేరారు, కానీ లక్ష్యమే అంటే ఆ దిశగా అడుగులు లేవు, ప్రయత్నాలు అటు లేవు. ఎందుకంటే బోధ వినటము ప్రయత్నమా అంటే ఇది అసలు ఫౌండేషన్ రాయిలాగా అంతే. ఒట్టిగా ఫౌండేషన్ వేసేసి వదిలేసేసి ఇల్లు అయిపోతుంది, అవ్వదు. ఫౌండేషన్ గట్టిగా వేసి ఆ తర్వాత అన్ని చేస్తే ఆ ఇల్లు నిలబడుతుంది. లేకపోతే ఎలా నిలబడుతుంది? కాబట్టి ఇప్పుడు ఒట్టిగా అనుకున్నానండి, బోధ వినేశాను, తెలిసిపోయింది ఉన్నది బ్రహ్మమే అని, నేను బ్రహ్మస్వరూపాన్నే అని తెలిసింది. తెలిస్తే ఏం లాభం అండి? బ్రహ్మం అయిపోరు కదా. గుడి దగ్గరికి వెళ్ళిపోయామంటే సరిపోతుందా? వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళి స్వామిని నమస్కరించుకోవాలి. అప్పుడు కదా తృప్తి ఆనందం కలగాలి. లేదా ఆనందం ఏం కలుగుతుంది? కలగదు కదా. మరి ఇప్పుడు మీరు అసలైన ఆనందాన్ని వదిలేసి ఏవేవో ఆనందాలు ఇంకా 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 కావాలని అంటారు. ఏమిటో మరి
ఉమ్, మరి అప్పుడు ఎందుకండి అబద్ధమైన లక్ష్యం? నిజాయితీ ఉండాలి కదా. ఉమ్. మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు కదలకుండా ఉండాలి కదా లక్ష్యం పట్ల. కాబట్టి అబద్ధమైన లక్ష్యమో ఇంకోటో దేనికండి? ప్రపంచం కోసమా? కాదు. మీ ఆనందం మీ దగ్గర ఉంది, ఉమ్, మరి అది చూసుకోవాలి కానీ మీ ఆనందాన్ని వదిలేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటే ఎలా అవుతుంది మరి? అవ్వదు. ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటే అర్థం ఏదో వాళ్ళ గురించి మీరు తాపత్రయం కాదు, మీ ఐడెంటిటీ కోసం మీరు తాపత్రయపడుతున్నారు. దానికి గురువుకి సమర్థింపుగా వేరే వాళ్ళని చూపిస్తున్నారు. ఎంత ఉమ్, అబద్ధమైనదండి అది అసలు. కాబట్టి మీ తాపత్రయమైనా మీ ప్రయత్నమైనా ఏ దిశగా సాగితే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారో తెలిసిన తర్వాత, తెలియనప్పుడు వేరు, మరి తెలిసిన తర్వాత మరి ఆ నేను ఐడెంటిటీని ఎప్పుడు ఎలా నశించాలి? ఉమ్. మీ అందరికీ తెలుసు కదా, తెలియదు ఏమన్నా ఉందా ఇందులో? శుభం భూయాలు.